శ్రీనివాస్ రెడ్డికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. కొత్వాలోని రాఘవ స్టోన్ క్రషర్స్ ను హైడ్రా కూల్చివేసింది. అనుమతులు లేకుండా కొంతకాలంగా దీన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కు చెందిన స్టోన్ క్రషర్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. కొత్వాలోని రాఘవ్ స్టోన్ క్రషర్ ను హైడ్రా కూల్చివేసింది. అనుమతులు లేకుండా కొంతకాలంగా దీన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాఘవ్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన స్టోన్ క్రషర్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మనం చూస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. ఇక కొత్వాల్లోని రాఘవ్ స్టోన్ క్రషర్స్ ను హైడ్రా కూల్చివేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. అనుమతులు లేకుండా అయితే కొంతకాలంగా దీన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ కు చెందిన స్టోన్ క్రషర్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతో అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. కొత్వాలోని రాఘవ్ స్టోన్ క్రషర్స్ ను హైడ్రా కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అనుమతులు లేకుండా అయితే కొంతకాలంగా దీన్ని నడుపుతున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు లైవ్ లో. రత్నకుమార్. సోని, హైడ్రా అధికారులు మరోసారి ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇటు వివిధ పనులు చేస్తున్నటువంటి ఇటు ఆయా స్టోన్ క్రషర్స్ కు సంబంధించి కూడా నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ ఇందులో భాగంగానే మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కు కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి స్టోన్ క్రషర్స్, రాఘవ స్టోన్ క్రషర్స్ ను కూల్చివేస్తూ ఉన్నారు. కొత్తవాల్లో ఉన్నటువంటి స్టోన్ క్రషర్స్ ను ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇవాళ ఉదయం నుంచే కార్యకలాపాలను స్టార్ట్ చేశారు రాఘవ స్టోన్ క్రషర్స్. మొత్తం ఇక్కడ కొన్ని వందల ఎకరాల్లో నిర్మితమైనటువంటి యొక్క స్టోన్ క్రషర్స్ కు పూర్తిగా ఇల్లీగల్ గా ఇది కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దాదాపు ఇప్పటికే ఒకవైపున అధికారులు చాలా స్పష్టంగా దీని మీద ఎంక్వైరీ అనేది చేసినప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి అనుమతులు అనేవి లేకుండానే ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అధికారులు ఈ విషయాన్ని గమనించిన తర్వాత యొక్క స్టోన్ క్రషర్స్ కారణంగా ఇక్కడ నుంచే మొత్తం అంతా మనం ఒకసారి చూడొచ్చు, కాంక్రీటు యాష్ అంతా కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నారు ఈ స్టోన్ క్రషర్స్ నుంచే. అయితే ఇక్కడ కార్యకలాపాలు అనేవి పూర్తిగా ఇల్లీగల్గా జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి అనుమతులు అనేవి లేవు. దీని కారణంగా వైపున పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతోంది. మైనింగ్ కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నటువంటి విషయాన్ని వైపున కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే మైనింగ్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు మీద ప్రధానంగా దృష్టి సారించారు. గత కొన్ని రోజుల నుంచి యొక్క వ్యవహారం పైన హైడ్రాకు వరుసగా ఫిర్యాదులు అనేవి రావడంతో హైడ్రా అధికారులు దీని మీద ఫోకస్ చేసి దీనికి ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా ఒకసారి పరిశీలించినప్పుడు ఇదంతా కూడా ఇల్లీగల్గా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళ తెల్లవారుజామున దాదాపు 6 ప్రాంతాల్లో యొక్క నిర్మాణాలను ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి స్టోన్ క్రషర్స్ యొక్క నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి సందర్భంలోనే యొక్క మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్
నిర్వహిస్తున్న ఈ యొక్క రాఘవ స్టోన్ క్రషర్స్ను కూడా ప్రస్తుతం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, మనం లైవ్లో చూస్తున్నాం, పెద్ద పెద్ద నిర్మాణాలు అనేవి లైవ్లోనే నేలమట్టం అవుతున్నటువంటి విజువల్స్ను కూడా చూస్తున్నాం. ఇక్కడకు భారీ యంత్రాలను తీసుకొచ్చి ఒకవైపున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడే ఉన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అనగానే ఇది కొంత అధికార పార్టీకి ఉన్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి కంపెనీ ఇక్కడ లావాదేవీలను నిర్వహిస్తూ ఉండటంతో దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ఆపివేసి ఇక్కడ మొత్తం ఈ స్టోన్ క్రషర్స్ మొత్తాన్ని కూడా పడవేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. హైడ్రా అధికారులే స్వయంగా దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. కొత్వాల్లో యొక్క స్టోన్ క్రషర్స్, అలాగే వట్టినాగలపల్లి, గోపన్నపల్లిలో ఉన్నటువంటి వివిధ ఇల్లీగల్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి స్టోన్ క్రషర్స్ అన్నింటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఈ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది. మనం ఒకసారి విజువల్స్లో పూర్తిగా చూసినట్లయితే ఇప్పటికే దాదాపు ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు. ఇక్కడ మొత్తం అంతా కూడా కూలిపోయి ఉన్నటువంటి, అంటే ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి యొక్క భారీ యంత్రాలన్నిటిని కూడా నేలమట్టం చేసినటువంటి విజువల్స్ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడ ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, లోపల ఆల్రెడీ ఈ కాంక్రీట్ ఈ యొక్క యంత్రాలకు సంబంధించి డంప్ చేసినటువంటి వాటన్నిటిని ఒకవైపున కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మనం బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్ స్క్రీన్ పైన ఒక్కసారిగా ఎదురు తిరుగుతున్నటువంటి హైడ్రా విధులకు తిరుగుతున్నటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతున్నటువంటి విజువల్స్ను చూస్తూ ఉన్నాం. ఒకవైపున పోలీసులకు, మరోవైపున ఇటు ఇక్కడ కంపెనీకి సంబంధించి కొంతమంది మంత్రి అనుచరులకు మధ్య వాగ్వాదం నడుస్తుంది. విధులను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇది మనం ఓన్లీ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్లో ఫస్ట్ టైం మనం చూడటం జరుగుతోంది. ఇది ఒకసారిగా ఇప్పటి వరకు కూడా హైడ్రా కార్యకలాపాలకు సంబంధించి కూడా అనేక మంది ఆందోళనలు చేపట్టడం జరిగింది. కానీ ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు జరుగుతున్నప్పటికీ ఎప్పుడైతే ఇది మంత్రి కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ అన్న విషయం తెలిసిన తర్వాత ఇక్కడకు కొంతమంది అనుచరులు చేరుకోవడం జరిగింది. వాళ్ళు పోలీసులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి నిర్మాణం చూడొచ్చు. ఒకవైపున అక్కడ క్రేన్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా కొంత బెదిరించేటువంటి ప్రయత్నం చేసి అతన్ని దింపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నప్పటికీ వైపున పోలీసులు వాళ్ళందరినీ కూడా వారిస్తూ ఇక్కడ నుంచి బయటకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయల బిల్లులను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లీగల్గా కార్యకలాపాలను నిర్వహించడం మాత్రమే కాకుండా వీళ్ళు అక్కడ పే చేయాల్సినటువంటి కరెంటు బిల్లులను కూడా పే చేయకుండా బకాయిలను కూడా ఎగ్గొడుతూ ఉండటంతో కరెంటు కూడా కట్ చేశారు. కరెంటు కట్ చేసినప్పటికీ కూడా డీజిల్ పోసుకొని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు తప్ప ఏమాత్రం ఇక్కడ పనులు అనేవి ఆపకుండా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం హైడ్రా ఇటు పూర్తిగా వీళ్ళకున్నటువంటి డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసి ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు కావచ్చు, అలాగే కొంతమంది బయట నుంచి వచ్చినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు హైడ్రా విధులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు సార్? మాకు ఎలాంటి నోటీసులు లేవు. వితౌట్ ఇంటిమేషన్ వచ్చి కోర్టులో పంపడం, మేము కోర్టు రాఘవాళ్ళు పొంగులేటి గారు కోర్టులు ఆయనకు మాకు కోర్టులు లేవన్నా. మేము కష్టపడి ప్లాంట్లు పెట్టుకున్నాం. మనం సింగిల్ ఉండము. ఒక్కరోజు టైం ఇవ్వండి, 1 డేలో మేము డిస్మాండ్ చేస్తాం. ఓన్లీ 24 అవర్స్ అన్నా మొత్తం డిస్మాండ్ చేస్తాం. ఇక్కడ ప్లీజ్ రిక్వెస్ట్ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, మీడియా మిత్రులందరికీ దయచేసి ఒక్కరోజు 1 డే టైం ఇవ్వండి. వేల మంది ఇక్కడ పనిచేస్తున్నామన్నా, వేల మంది పనిచేస్తున్నాము. ఈ వేల మంది బతుకుదేరు కొరకు ఒక్కరోజు టైం ఇస్తే తీసి సిటీ అవుట్కట్కి వెళ్ళిపోతామన్నా. దయచేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి, మీరు ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ చేయాలి. ఇల్లీగల్ గా నడుస్తుంది, పవర్ కూడా కట్ చేసినా సరే డీజిల్ తో పెట్రోల్ పోసుకుని నడిపిస్తున్నారని వార్తలు అన్న. ఒక్క నిమిషం అన్న, ఇల్లీగల్ అంటున్నా. హైదరాబాద్ లో ఎక్కడ లీగల్ దందాలు ఉన్నాయన్నా? ఎక్కడున్నాయన్నా? మాకు నోటీస్ ఇవ్వండి.
మేము డిస్మాండ్ చేస్తాం, తీసుకొని వెళ్ళిపోతాం. ఇన్ఫ్రా డెవలప్మెంట్ కి మేము చాలా సాయం చేస్తున్నాం. సో ఇన్ఫ్రా డెవలప్మెంట్ అయితే వేల మంది కార్మికులు అందరూ వలస వచ్చిన కార్మికులు అందరూ బాగుపడేదాన్ని మీరు తీసేస్తే ఎట్లా? 10 మందికి ఉపయోగపడేదాన్ని. ఇది మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టోన్ క్రషర్, ఇది ఆయన నడిపిస్తున్నారు. కాదు పొంగులేటిది కాదు, ఎవరిది వాళ్ళది. ఏంటంటే వాళ్ళన్నీ ఇక్కడ ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఇది మన హైదరాబాద్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కి ఉపయోగపడేది. ఇన్ఫ్రా డెవలప్మెంట్ కు ఉపయోగపడేదాన్ని మీరు తీసేయడం అనేది అన్యాయం. ఎంతో వేల మంది కార్మికులు, ఇతర వేల మంది కార్మికులు, వలస వచ్చిన కార్మికులు, వేల కార్మికులు ఇక్కడ పనిచేసుకుంటూ పొట్టకూటి కోసం పనిచేసుకుంటున్నారు. వాళ్ళ పొట్టగొట్టడం ఇది మంచిది కాదు. ఇది సరే. ఎన్ని లక్షలు మా సార్లు ఖర్చు పెడతారు సార్? టైం 2 days. అది ఒకసారి మనం వింటున్నాం కదా, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల అలాగే హైడ్రా అది ఒకవైపున కార్మికులు తెలియజేస్తున్నటువంటి విషయం అనేది అలా ఉంది. అయితే ఇది ఇక్కడ కొంతమంది చెప్తూ కూడా వంశీ చెప్పండి. రత్నకుమార్, చూస్తున్నాం మొత్తంగా రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన స్టోన్ క్రషర్స్ అని చెప్తుంటే అక్కడ కార్మికులు కొంతమంది ఏమో రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించింది అయినా నిబంధనలు ఉన్నాయంటూ ఓ మాట మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అంటే హైడ్రా ఒక రకంగా ఉక్కుపాదం మోపుతుందా? అంటే తన పరా భేదం లేకుండా ముందుకు సాగాలన్నట్టుగా ఆదేశాలు ఉన్నాయా? ఏం జరుగుతుంది? ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే మరొక లెటర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే మార్నింగ్ ఇటు హైడ్రా అధికారుల వర్షన్ అనేది ఒకలాగుంది, ఒక గంట క్రితం వరకు మరొక లాగా వర్షన్ అనేది వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ ఆల్రెడీ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా తమకు ఇక్కడ లీజుకు తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నటువంటి విషయాన్ని తెలియజేసింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక్కడ కొంత ఉండుండొచ్చు కానీ మాకు నోటీసులు లేవనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరోజు సమయం అనేది ఇస్తే ఖచ్చితంగా మేము ఇక్కడ ఇమ్మీడియట్గా కొంత ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటాం కదా. వందలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము, ఎటువంటి ఇంటిమేషన్ అనేది లేకుండా వచ్చి హైడ్రా అధికారులు ఈ రకంగా కూల్చివేతలు చేపడుతున్నారు అనేది ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంత కార్మికులు చెబుతున్నటువంటి మాట. హైడ్రా అధికారులు మాత్రం మొదటి నుంచి వాళ్ళు దాదాపు యొక్క కూల్చివేతలు అనేవి గత ఇప్పుడు హైడ్రా ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. కొంతమంది కోట్లలో స్టేటస్ కోలు తెచ్చుకున్నామని చెప్పిన తర్వాత కూడా కూల్చివేతల ప్రక్రియలు అనేవి కొనసాగాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు అనేవి కూడా ఇల్లీగల్గా ఉన్నాయి కాబట్టి మొండి బకాయిలు, ఇటు కలెక్టర్ నుంచి కూడా ఫిర్యాదులు అనేవి, కలెక్టర్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నుంచి కూడా వరుసగా ఈ యొక్క ఇటీవల చూస్తున్నాం మొత్తంగా మంత్రి పొంగులేటి చుట్టూ అనేక వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. మొత్తంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ టార్గెట్ గా చాలా ప్రతి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో పొంగులేటికి సంబంధించి భూ ఆక్రమణలకు సంబంధించి కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ నిబంధనలకు ఎక్కడికెక్కడ తూట్లు పొడుస్తోంది. సో ముఖ్యమంత్రి ఎందుకు పొంగులేటిపై చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. సో ఆ విమర్శల నేపథ్యంలో ఇప్పుడు తీసుకుంటున్న యాక్షన్ ఎలా చూడాలంటారు? ఇది నిజంగా హైడ్రా యాక్షనా, హైడ్రామానా అని కూడా అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి. ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? సంబంధించి కూడా గత కొంతకాలం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన సాక్షాత్తు అసెంబ్లీలోనే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీని మీద మొదట్లో కొంత అలసత్వంగా వ్యవహరించారు. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి ప్రభుత్వం మీద. ఇప్పుడు మేము హైడ్రా ఫామ్ చేసిన తర్వాత కూడా హైడ్రా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆ యొక్క విషయం అనేది ఎక్కువగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఇప్పుడు హైడ్రా ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అనేది చేస్తూ ఉందో ఈ కూల్చివేతల్లో భాగంగానే ఇక్కడ స్టోన్ క్రషర్స్ అనేవి విధులు నిర్వహించడంలో అసలు ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ అనేవి లేవు, ఇల్లీగల్గా ఎక్కడ కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇది మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి రాఘవ స్టోన్ క్రషర్స్ ఇది. సో దీనికి అనుమతులు అనేవి లేవు కాబట్టి దీని మీద కొంతకాలం నుంచి అటు కలెక్టర్ నుంచి వెళ్ళినటువంటి ఫిర్యాదులు కావచ్చు, అలాగే ఇటు మైనింగ్ శాఖ నుంచి ఒకవైపున ఇటు మరోవైపు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి అధికారుల యొక్క వరుసగా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీ అనేది నడుస్తుంది, అనుమతులు లేకుండానే పనులు చేస్తూ ఉన్నారు. మరోవైపున ఇక్కడ కరెంటు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో వీళ్లకు నోటీసులు అనేవి ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం కారణంగా కరెంటును కూడా కట్ చేస్తే రాఘవ కన్స్ట్రక్షన్ గానీ మంత్రి పొంగులేటి గానీ ఏమైనా స్పందించారా?
ఎస్ వాళ్ళొక లెటర్ను రిలీజ్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే మనం బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క లెటర్ సారాంశం కూడా మనం ఇక్కడ ఒకసారి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఇక్కడ మేము కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి మాట వాస్తవమే అంటూ కూడా ఒక లెటరు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి అఫీషియల్గా ఒక నోట్ అనేది వెలువడింది. దాన్నే హైడ్రా అధికారులు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. తమపై వచ్చినటువంటి ఆరోపణలను రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పూర్తిగా ఖండిస్తోంది అనేటువంటి విషయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు గనుల శాఖ నుండి కార్యాలయానికి కానీ తమ ప్రతినిధులకు కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అనేటువంటి విషయాలను తెలియజేస్తూనే క్రషర్స్ ఏర్పాటు పైన కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వైపున హైడ్రా అధికారులు మాత్రం ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది కాబట్టి కూల్చివేతలు చేశామనే విషయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది వేరొకళ్ళు కంపెనీ అనేది కూడా హైడ్రా అధికారులు తెలియజేశారు. థ్యాంక్ యూ రత్న కుమార్. నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్.